ఈ మధ్య రైళ్లు ఏవైతే ఉన్నాయో, ఈ రైల్లోని వింతగట్లు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఆ మధ్య కాలంలోని ఒక యువకుడు ఒక అమ్మాయిని బహిరంగంగానే ఈ ప్రయాణం చేస్తూ ఉంటుంటే ప్రయాణికులకు ఎదురుంగానే అత్యంత దారుణంగా ఏడిపించాడన్నమాట. ఇలా ఏడిపించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరు కూడాను స్పందించలేదు. భయపడిపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తిని చూస్తుంటే ఒక సైకోలాగా అనిపించాడన్నమాట. సో, ఇలా అనిపించేటప్పటికి సదరు ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి ఇంకా తెగించి ధైర్యం తెచ్చుకొని ఆ వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తికి లిఫ్టెక్కు, కాటిక, బొట్టు అంతేకాకుండా ఇదంతా కూడా ఎరుపుగా చేసి, ఒక మహిళని ఎలా అయితే మేకప్ చేస్తారో, అదే విధంగా ఆ అబ్బాయిని కూడా మేకప్ చేసి, వీడియో కూడా తీయించి పక్కనున్నటువంటి స్థానికులతోటి మొత్తం ఆ వీడియోని వైరల్ చేసిందన్నమాట. పోస్ట్ చేసింది. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. సో, అది మర్చిపోక ముందే మళ్ళీ ఇంకో వింత ఘటనమాట. ఇది లేడీస్‌ని ఏడిపించేది కాదు. ఇది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా అయితే ఒక కుర్రవాడు చేసిన పని. దీన్ని 100% మనం ఖండించాలమాట. ఎందుకు ఖండించాలంటే, మన సమాజంలో ఉన్నాం. మన ప్రజల ఆస్తి ఏంటంటే రైల్వేలు. ప్రభుత్వ ఆస్తులే ప్రజల ఆస్తులు. మరి అటువంటి ఆస్తుల్ని ఎవరైనా ధ్వంసం చేసుకుంటారా? కానీ నేను చెప్పబోయే ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియో దానికోసమే. ఈ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు చెప్తాను ఏంటన్నది. సో, చూసారు కదా! దీంట్లో ఆ వ్యక్తి ఏ విధంగా కిటికీని లాగుతా ఉన్నాడో, కిటికీని మొత్తం రబ్బర్ అంతా కూడా తీసేసాడు. రబ్బర్ తీసేసిన తర్వాత ఈ గ్రిల్ ఏదైతే ఉందో గ్రిల్ కూడా లాగుతూ ఉన్నాడు కదా! అంటే ఈ వీడియో నేను పూర్తిగా చూపించలేదు. ఎందుకంటే పూర్తిగా చూపించలేదు. ఏదైతే ఈ యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఉందో, ఈ యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఎవరో తీసిన వీడియోని నేను చూపించకూడదు. మహా అయితే గనక ఒక 10 సెకండ్స్ వరకైతే చూపించొచ్చు. అందుకే ఈ 10 సెకండ్స్ మీకు ప్లే చేశా. ఒక ప్రూఫ్ కోసం మాట. ఒక ఇండియన్ రైల్వేని ఈ విధంగా ధ్వంసం చేస్తున్న ఒక కుర్రవాడు, అది కూడా వీడియో కూడా తీయించుకున్నాడు. ఆ వీడియోని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయించుకున్నాడు. ఇదంతా దేనికోసం? ఆ కుర్రవాడు నిజంగా చదువుకున్న వ్యక్తేనా? లేకపోతే భారతదేశంలోని ఇటువంటి వ్యక్తులు దేనికి ఈ విధంగా తయారవుతారో నాకు అర్థం అవ్వట్లేదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ విషయాలన్నీ మీకు చెప్తే 100% మీరు షాక్ అవుతారు. పెద్ద షాకింగ్ ట్విస్ట్‌లే ఉన్నాయి దీంట్లో. మీరు పూర్తిగా చూడండి. పిన్ టు పిన్ పూర్తిగా చూడండి మీరు. పూర్తిగా క్లారిటీగా చెప్తాను ఎందుకు ఆ కుర్రవాడు చేశాడన్నది మీకు అర్థమైపోద్దన్నమాట. అసలు ఏం జరిగిందంటే, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ ఎళ్తున్నటువంటి కొన్ని రైళ్లు మరి ఏ రైలో తెలీదు గానీ, ఆ ట్రైన్‌లోని కొంతమంది యువకులు ప్రయాణిస్తా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోని ఒక కుర్రవాడు ఏం చేశాడంటే, ఏదైతే కిటికీ ఉందో ముందు చెప్పాం గదా! కిటికీని మొత్తం గ్రిల్స్ అంతేకాకుండా ఆ గ్లాస్ ఏదుందో గ్లాస్‌ని, ఆ రబ్బర్ అన్నీ కూడా పీకేసి ధ్వంసం చేసేసాడు. ఇలా ధ్వంసం చేయడం, ఆ వీడియోని వైరల్ చేయడం నెటిజన్లు అందరూ కూడాను తీవ్రంగా ఖండించారన్నమాట. ప్రజల పన్నులతోటి ఈ రైల్వే డిపార్ట్‌మెంట్ మన రైలును నడుపుతా ఉంది. మరి అటువంటి ప్రజల ఆస్తుల్ని అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా అయితే ధ్వంసం చేయకూడదు కదా! అని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. సో, దీని ఎనకాల పెద్ద కారణం ఏంటంటే, ఆ కుర్రవాడు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడని, అంతేకాకుండా కొన్ని సంఘ విద్రోహ శక్తులతోటి కలిసి ఉన్నాడని, ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లో గట్టా చాటింగ్ గట్టా చేస్తా ఉన్నాడని జెప్పేసి బయట తేలిందన్నమాట. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మీద కోపం పెంచుకోవడం, అంతేకాకుండా ప్రభుత్వ యంత్రాంగం మీద కోపం పెంచుకోవడం, ఈ విధంగా అయితే చేస్తా ఉన్నాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఈ కుర్రవాడు అంతేకాకుండా ఇతనితో పాటు కొంతమంది కుర్రవాళ్ళు ఏదైతే ఈ ట్రైన్ ఉందో, ఈ ట్రైన్‌కి సంబంధించిన ఈ కిటికీని ధ్వంసం చేశారు. సో, ఇతను ధ్వంసమైతే చేశాడు కానీ పక్కన ఉన్నటువంటి ప్రయాణికులున్నారు కదా! ప్రయాణికులు 100% దాని మీద తక్షణమే స్పందించాలి కదా! ఎవ్వరు కూడా స్పందించలా. ఎందుకంటే నేటి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతికి గురవుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకోల కింద ఉన్నారక్కడ. కనిపించడానికి. గంజాయి గాడి తాగుంటారని తెలిసిన మట్టుకైతే. మరి ఇటువంటి వ్యక్తులు అటువంటి ప్రవర్తన తీరులోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు కూడా భయభ్రాంతికి గురవుతారు. ఎళ్లి అడుగుదామన్నా గాని వాళ్ళ మీద దాడి చేసి చంపేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు లోలోపల ఆలోచిస్తా ఉంటారన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, ఈ నేటి సొసైటీలోని ఎక్కడ చూసినా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి గాబట్టి, ఈ రైల్లో ఎళ్ళినప్పుడు రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, అటువంటి ప్రయాణికులకి ఇటువంటి సిట్యుయేషన్ ఎదురైనప్పుడు, ఇటువంటి మోకని, ఇటువంటి కుర్రవాళ్ళని, ఈ సైకోల్‌ని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని అడ్డుకట్టాలంటే మీరు ఏమి చెయ్యక్కర్లా. వాళ్ళకి ఏం చేయాలంటే సైలెంట్‌గా ఆర్‌పీఎఫ్ ఎమర్జెన్సీ కాల్ ఏదైతే ఉందో ఆర్‌పీఎఫ్‌కి సంబంధించిన కాల్ ఒకటి ఉంటదన్నమాట. కంట్రోల్ రూమ్‌ది. ఆ కాలు 139 సంథింగ్ ఏదో ఉంటది. మీరు చూడండి ఒకసారి. నాకు క్లారిటీగా తెలీదు. ఏదో ఒక నంబర్ ఉంటది. ఒకసారి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఆ నంబర్‌కైతే ఇమ్మీడియేట్‌గా మీరు ఫోన్ చేస్తే పలానా బోగి నంబరు, పలానా సీట్ నంబర్ అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్తే గనక నెక్స్ట్ స్టేషన్‌లోనే 100% ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షిస్తారన్నమాట.
ఎందుకంటే మీరు ఒకవేళ ఆ వ్యక్తిని చూసినట్టుగా వదిలేసారనుకోండి, ఇటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో ఇంకా పెరిగిపోతారు. ప్రభుత్వం అంటే వీళ్ళకి భయం ఉండదు. ప్రభుత్వ ఆస్తులంటే వీళ్ళకి సరైన బాధ్యత ఉండదు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడానికే చూస్తారన్నమాట. ఇదే కాదు, ఇప్పుడు మన జంతర్ మంతర్‌లోని ఈ నిరసనలు గూడా జరిగాయి కదా! ఈ జంతర్ మంతర్‌లోని నిరసనలు జరుగుతున్నప్పుడు ఉగ్రం ఒకటి బయటపడింది. రీసెంట్‌లీగానే మీరు న్యూస్‌లో కూడా వస్తా ఉంది. వార్తలు కూడా వస్తా ఉందన్నమాట. వాళ్ళేం చేయాలనుకున్నారు, ఈ నిరసన కార్యక్రమంలోనే కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారంట. పంజాబ్‌కెళ్లారంట. పంజాబ్ నుంచి ఢిల్లీకొచ్చారంట వాళ్ళు. వాళ్ళ దగ్గర కొన్ని మెటీరియల్ గట్టి పెట్టుకొని, ఈ నిరసనలు జరిగినప్పుడు భారీగా అయితే బాంబ్ బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్లు గట్టా ఏసారంట వాళ్ళు. సో, వాళ్ళ ప్లాన్‌లో ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే, ఎవరైతే అక్కడ భద్రతా బలగాలున్నాయో, ఈ భద్రతా బలగాల వాళ్ళ యొక్క ప్లాన్‌లని గట్టా భంగం చేశారన్నమాట. వాళ్ళకి చేయనివ్వలేదు. సో, అందుకని చెప్పేసి ఆ రోజైతే వాళ్ళు ఈ దాడులు చేయలేకపోయారు. ఎందుకంటే సో, ఈ వీళ్ళెలా దొరికారని మీకు అనుమానం రావచ్చు. అది ఎలా దొరికారంటే, ఎప్పుడైతే ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయో, బీజేపీ ప్రభుత్వం ఏమంది, ఈ నిరసన కార్యక్రమంలోని విద్యార్థులే కాకుండా కొంతమంది ముష్కరులు కూడా దూరిపోయారు. వాళ్ళందరూ కూడా తీయండి బయటికి. వాళ్ళనైతే వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. ఇండియన్ ప్రభుత్వం. అదే విధంగా ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే 2000 చిల్లరే ఎవరెవరైతే క్రిమినల్ కేసులు గట్రా పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా డేటా అంతా కూడా లాగారు. లాగి వాళ్ళు చేసిన కార్యక్రమాలేంటి, ఆ రోజు అంటే ఆ నిరసనకి సంబంధించిన 2 రోజుల ముందు నుంచి నిరసన వరకు వీళ్ళేమేమి చేశారని చెప్పేసి మొత్తం అంతా కూడా కూపి లాగారన్నమాట. లాగితే దీంట్లో కొంతమంది ముష్కరులు దొరికారు. అంటే ఉగ్రవాదులు దొరికారు. ఉగ్రవాదులతో లింకప్ అయ్యి ఏదో విధంగా ఢిల్లీలోనే అల్లరి సృష్టించి పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే క్రియేట్ చేద్దామని పన్నాగం పన్నారంట. వాళ్ళైతే అరెస్ట్ చేశారు కూడా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని కూడా ప్రతీది కూడా వాళ్ళు కనుక్కొని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే దేశంలోని ముష్కరులు పెరిగిపోతా ఉన్నారు. ఇటు రైల్వే అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అంతేకాకుండా మన ప్రజలను కూడా చంపేయడానికి కొంతమంది ప్లానింగ్‌లు చేస్తా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులందరూ కూడా మనం నిర్మూలించాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. మనం చూస్తూ మనం వదిలేసామనుకోండి వాళ్ళకి ఇంకా బలం పెరిగిపోద్దన్నమాట. రైల్వేలోని ఈ విధంగా అయితే ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే మీరేమి అనొద్దు. అతనికి ఎదురు తిరగొద్దు. సైలెంట్‌గా ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఆర్‌పీఎఫ్ ఉందో ఆర్‌పీఎఫ్‌కి కాల్ చేయండి. మీరు ఆర్‌పీఎఫ్‌కి కాల్ చేశారనుకోండి నెక్స్ట్ స్టేషన్‌లోనే వాళ్ళు పట్టుకుంటారు. 100% పట్టుకుంటారు. క్విక్ రియాక్షన్‌లో అయితే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారన్నమాట. సో, అందుకని చెబుతూ ఉన్నాను. రైల్వేలో ఇటువంటి వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సొసైటీలోని ఎవరు ఏ విధంగా తయారవుతున్నారో తెలియట్లా. మనం బయటికి వెళ్తున్నాము గానీ, మనకు 100% సేఫ్టీ లేదు. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళ కింద తయారవుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటదని జెప్పేసి మనకు కూడా అర్థం కావట్లేదన్నమాట. అందుకనే మనం ముందుగానే జాగ్రత్తగా ఉండి, ముందుగానే అలర్ట్‌గా ఉండి, ఎవరైనా ఇటువంటి వ్యక్తులు మీకు అనుమాతులుగా అనిపిస్తే, అనుమానంగా తిరిగితే, ఏదైనా అనుమానంగా ఏమైనా పనులు చేస్తున్నప్పుడు 100% నియరెస్ట్‌గా మీకు పోలీస్ స్టేషన్‌లో చెప్పండి. లేకపోతే రైల్వేలో అయితే గనక ఈ ఆర్‌పీఎఫ్‌కి చెప్పండి. 100% యాక్షన్ తీసుకుంటారన్నమాట. చూసారు కదా! ఈ విధంగా అయితే దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కొంతమందైతే ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కూడా బయటికెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేశ భద్రతతో పలంగా మీ భద్రత కూడా చాలా ముఖ్యం. మనకు మనం రక్షించుకుంటేనే దేశాన్ని మనం రక్షించుకోగలం. అందుకనే మనకు మనం ముందు రక్షించుకోవాలి. ఆ తర్వాత దేశాన్ని రక్షించాలని చెప్పేసి ఒక నినాదం కూడా ఉందన్నమాట. మనం సేఫ్టీగా ఉంటేనే దేశం కూడా సేఫ్టీగా ఉన్నట్టు ఒక ఇది మాట. అందుకనే దేశాన్ని కాపాడుకుందాం. ఇటువంటి ముష్కరులందరిని కూడా తరిమేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక ఏకధాటిగా ఉండి ఇటువంటి ఎవరైనా సైకో గాళ్ళుంటే గనక అటువంటి వ్యక్తుల గురించి మీరు పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వండి ముందుగానే. మనం ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటదన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? మీకేమనిపిస్తుంది అదే కామెంట్ చేయండి. ఇటువంటి ముష్కరులను ఏ విధంగా మనం పట్టుకోవాలి? మన కళ్ళెదురుంగా పడితే గనక మనం ఏం చేయాలనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.